బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నీతి నియమాలలో బ్రతికి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని మనస్సులో ఉవ్విళ్ళూరుతావో, నీకు ఈ టైపు మైండ్ ఎప్పుడైతే వచ్చిందో, ఇక వాడు నీ లిస్టు బయట వేసుకుంటాడమ్మా. వాళ్ళ లెక్కలో నువ్వు తెగుళ్ళు సోకిన వ్యక్తివి, వాళ్ళ లెక్కలో నువ్వు డేంజర్ వ్యక్తివి. అయ్యా, నువ్వు ఎప్పుడైతే ఆత్మల్ని రక్షించాలి, దేవుని పని చేయాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్య ధ్యానంలో ఎదగాలి, దైవ సేవ చేయాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలి, నేను దేవుని నామాన్ని మయంపరచాలి, దేవుని నామాన్ని ఊరేగించాలి అంటే ముందు చెప్పిన రెండిట్లోంచి వస్తాడు. ఈ రెండిట్లో నువ్వు తప్పించుకుంటే మూడవది వాడు వదిలే తంత్రము లేదా అస్త్రము అపరాధ భావం. ఇక నీ లిస్టు ముందేసుకుంటాడని చెప్పాగా, నీ వీక్ పాయింట్ల లిస్టు. ఇక ఎక్కడో చోట ఏదో సన్నివేశంలో నువ్వు ఎక్కడో చోట జారి పడేటట్టు నిన్ను శోధిస్తాడు వాడు. వాడి పేరే శోధకుడు. వేట కుక్కలాగా పొంచుండి ఎక్కడో చోట నిన్ను చిక్కించుకుంటాడు. నోరు జారేటట్టో, కాలు జారేటట్టో, చెయ్యి జారేటట్టో, కన్ను జారేటట్టో. కొంతమందికి ఏ పాపం ఉండదు, మితిమీరిన కోపం ఉంటుంది. ఆ కోపం ఎంత తీవ్రం అంటే వచ్చిందంటే బాధకుండా వదిలిపెట్టరు మనుషుల్ని. అది రేగిందంటే, బీపీ వచ్చిందంటే ఖచ్చితంగా పెట్ట బాధకుండా వదిలిపెట్టరు. వాళ్ళు మళ్ళీ వ్యభిచారం చేయరు, ఇంకొకటి చేయరు, దొంగతనం చేయరు, నరహత్య చేయరు, ఇంకేం చేయరు. కోపం వచ్చిందంటే కోటింగ్ పడాల్సిందే. కొంతమందికి కోపం ఒక వీక్నెస్, కొంతమందికి దుష్ట తలంపులు ఒక వీక్నెస్, శరీరేచ్ఛలు కొంతమందికి వీక్నెస్, లైంగిక ఉద్దేశాలు కొంతమందికి వీక్నెస్, భావోద్రేకాల్లో కొన్ని రకాలు ఉన్నాయి, అవి కొంతమంది వీక్నెస్. ఎంత పర్సనల్, బయటికి ఎవ్వరు అర్థం కారు, ఎవరికెవరు అర్థం కారు. అందరూ కూడా తెల్ల బట్టలు వేసుకొని పరిపూర్ణ పరిశుద్ధులా కనపడతారు. ఈ తెల్ల బట్టలను ధరించిన శరీరం ఉందే, అది ఉత్పత్తి చేసేదంతా పాపమని దేవుని గ్రంథం చెప్తుంది. పాపాన్ని ఉత్పత్తి చేసేదానికి ఇప్పుడు తెల్లబట్ట దొడిగామన్నమాట. ఒరే దరిద్రుడా, శరీరంగా తెల్ల బట్టలు దొడిగా పవిత్రంగా బతుకురా నీచుడా అని ఎవరికి చెప్తున్నాం? మన శరీరంగా అడిగి మనం కలిగి ఉన్న శరీరానికి చెప్తున్నాం. ఎంత చెప్పినా పిల్లికి విద్యలు నేర్పినట్టే. ఒకడంట పిల్లికి అన్ని రకాల విద్యలు నేర్పాడంట. పిల్లి ఏం చెబితే చేస్తుందంట, మనిషి చెప్పినట్టు, మనిషి చేసినట్టు. వాడు రాజు దగ్గరికి పోయి ప్రగల్భాలు పలికాడు. పిల్లి చేత నేను మనిషి చేసే పనులు చేపిస్తా మహారాజా అన్నాడు. అది ఎట్లా సాధ్యం? నీకు చూపిస్తా, నేను చేపించలేకపోతే ఒట్టికి వెళ్తా, నేను చేపించినట్టయితే నువ్వు నాకు గొప్ప బహుమానం, అడిగిన బహుమానం ఇవ్వాలన్నా. సరే, ప్రదర్శన చేశాడు. పిల్లి వాడు చెప్పిన అన్నీ చేస్తుంది, ఫుల్ ట్రైనింగ్. వాడు చెప్పిన అన్నీ చేస్తుంది, వాడు ఏ చెబితే తింటుంది. రాజుకు మైండ్ పోయింది. అమ్మ వీడు చెప్పినట్టు అన్నీ చేశాడు, ఇప్పుడు వీడు అడిగింది ఇవ్వాలిగా, నేను ఏం అడుగుతాడు? ముందే మాట ఇచ్చాను. ఏం చేద్దాం మంత్రి, పిల్లికేంది వీళ్ళు ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చాడని మంత్రితో మాట్లాడితే, మంత్రులు అందుకేగా ఉండేది, ఐడియాల కోసమేగా. మంత్రి అన్నాడు, మహారాజా మీరేం భయపడకండి, రేపు కూడా వాడిని రమ్మనండి, ఇదే ప్రదర్శన చేయమనండి అన్నాడు. పోయి నీ ప్రదర్శన మాకు బాగుగా నచ్చినది, రేపు రమ్ము, రేపు కూడా మా ఎదుట ఇలాగే ప్రదర్శించుము, రేపు కూడా నీ పిల్లి ఇలాగే చేయగలిగితే నీవు కోరిన బహుమానం ఇస్తానని చెప్పండి అన్నాడు. సరే అట్లనే చెప్పాడు మహారాజు. వాడు మరుసటి రోజు వచ్చాడు. ఇప్పుడు పిల్లికి పాత్ర ఇచ్చి, వాడు అన్ని పనులు చేపిస్తున్నాడు, పిల్లికి పాత్ర ఇచ్చి ఇది తీసుకెళ్ళి నీవు మహారాజుకు అందించు అన్నాడు. అది పిల్లి 2 కాళ్ళ మీద నిలబడి 2 కాళ్ళతో ఆ పాత్ర పట్టుకొని నడుస్తుంది. అరే ఏంది వింత అని మహారాజు ఆశ్చర్యం. ఈలోపు మంత్రి ఏం చేశాడంటే, ముందే తెచ్చిన ఎలుకను ఒకదాన్ని వదిలాడు దాని కళ్ళ ముందు. ఎలుక కనబడనంత వరకు అది మన మాట వింటది.
కుక్క అయినా అంతే. పక్క బజారు కుక్క మన వీధిలో కనబడనంత వరకే మన కుక్క మన మాట వింటది. పక్క బజారు కుక్కలంత ఐక్యత లేదు, కుక్కలంత కొట్లాట లేదు. నిజంగా అండి, కుక్కలంత ఐక్యత లేదు, కుక్కలంత కొట్లాట లేదు. ఇది అరిస్తే పక్క బజార్లో ధరిసిద్దా? ఐక్యత. అలాగని ఆ బజార్ది ఈ బజారుకు వచ్చిందా? మీకు తెలియదేముంది? ఇక ఏందో దీని ఆస్తంతా అది రాపించుకొని పోయినట్టు అనుకుంటా అస్సలు ఇక అవి ఇక దుమ్ము కొట్టుకుంటు తెలుసుగా మనకి. అది పక్క బజారు కుక్క కనపడినంత వరకే మన కుక్క మన మాట వింటది. అది కనపడిందంటే ఇది వినదిగా, దీని బుద్ధి ఆడ బయటపడిద్ది. పిల్లి కూడా అంతే. ఎలుక కనపడినంత వరకు పిల్లి మన మాట వింటది. ఎలుక కనపడేసరికి ఆ పాత్ర ఆడ పడేసి ఎలుకమ్ముడు బరిగెత్తడం మొదలుపెట్టింది. పిల్లికి వాడు ఎన్ని చెప్పినా అది వింటల్లా. ఏయ్ రా అంటున్నాడు, పోరా అని చెప్పి ఇక దాని పని అది చేస్తుంది. ఇప్పుడు నేను చేస్తే మీకు నవ్వు వచ్చింది కదా, మన శరీరం చేస్తున్నది అదే. అర్థమైందా? సన్నివేశాలు మనకు ఎదురు కానంత వరకు పిల్లి కానీ అన్ని పనులు చేసినట్టు ఉంటుంది మన తంతు. సన్నివేశాలు ఎదురైనప్పుడు మన అసలు రంగు బయటపడుతుంది. మనలో దాగి ఉన్నటువంటి పాపము వ్యక్తమవుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టేనన్నా, నన్నెవరు రెచ్చగొట్టపోతే నా అంత మంచిది లేదన్నా, నన్నెవరు కదిలించకపోతే నా అంత మంచోడు లేడని. కానీ పని కొట్టుకొని నన్నే వచ్చి కదిలిస్తారు, అది నా బాధ అన్నా. అంటే నీ బుద్ధి ఆడోసాట బయటపడుతుంది. ఎక్కడ నువ్వు దొరుకుతావో, ఎక్కడ నువ్వు వీక్ అవుతావో, ఎక్కడ నువ్వు బెండ్ అవుతావో ఆ లిస్టు నీ దగ్గర కూడా లేదు, కానీ నీ శత్రువగు సైతానుగాడి దగ్గర ఉంది. ఇది నిజం. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి? రైట్, బాగా వినండి. వాడికి తెలుసు. అందుకని నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడాలనుకున్నావో, బలపడాలనుకున్నావో, బాగుపడాలనుకున్నావో, పని చేయాలనుకున్నావో, పెద్ద పెద్ద పనులకు నువ్వు పూనుకోవాలనుకున్నావో, వాడు దృష్టించి గురి చూసి ఎక్కడో చోట నువ్వు అడుగులు జారి పడేటట్టు చేస్తాడు. అడుగులు జారి పడేటట్టు చేసి పడ్డ దగ్గర నుంచి ఇక కూర్చుంటాడు నీ దగ్గర. వాడు పడేసేది వాడే, పడే పరిస్థితులు కల్పించేది వాడే, దానికి వాడికి కోఆపరేట్ చేసేది నా శరీరమే, వాడికి ఉప్పందించేది మన శరీరమే. దాన్ని ఆధారం చేసుకొని వాడు దెబ్బ కొడతాడు. కొట్టిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టాడు వాడు, ఇక కూర్చుంటాడు. కూర్చొని జస్ట్ మీకు ఇస్కరియోతు యోధాను చూడండి. ఇస్కరియోతు యోధాను చూడండి. యూదా మనస్సులో, హృదయములో ఆలోచన పుట్టించింది ఎవరు? యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, ఆయనను అప్పగింపవలెనని అపవాది యూదా హృదయములో ఆలోచన పుట్టించి ఉండేనని రాసుంది చూడు. అంటే మనం పడిపోయేటట్టు మనల్ని ఆలోచన పుట్టించి శోధించేది వాడే. మనం పడ్డ తర్వాత అపరాధ భావంతో మనం ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ చేసేది వాడే. అపరాధ భావం ఉండటం మంచిదే, కానీ ఆ అపరాధ భావం మనల్ని దేవుని పాదాల దగ్గరికి నడిపించాలి, కానీ ఉరికి నడిపించకూడదు, ఆత్మహత్యకు నడిపించకూడదు, బలహీనతకు నడిపించకూడదు. మళ్ళీ చెప్తున్నా, అపరాధ భావం అసలు లేకపోయినా ప్రమాదమే. ఎన్ని పాపాలు చేసి కూడా ఏ ఫీలింగ్ ఉండదు. అలాగని అపరాధ భావం అతి అయినా ప్రమాదమే. ఆ అతి నిన్ను ఉరికొయ్యకు తీసుకెళ్ళిద్ది. నేను ఇంత పని చేశాను, నేను ఇంత అసహ్యమైన క్రియ చేశాను, ఇంత చండాలంగా ఆలోచించాను, నా బుద్ధి ఇంత పాడు బుద్ధి, నేను ఇంత దరిద్రం అనుకోలేదు, నా దగ్గర ఇంత నీచం ఉంది అనుకోలేదు, నేను ఇంత అసహ్యంగా ఉన్నాను అనుకోలేదు, నేను ఇంత చండాలంగా ఆలోచిస్తాను అనుకోలేదు, నేను ఇంత తప్పుడు పని చేస్తాను అనుకోలేదు. ఇంత చేసిన తర్వాత ఇంకా నేను ఎందుకు బతకాలి, నేను పనికిరాను, దేవునికి పనికిరాను, ఇంత పని చేసిన నేను ఇతరులకు సువార్త ఏం చెప్పేది, ఇతరులకు మంచి నేనేం నేర్పేది, నా దగ్గరే ఇంత వీక్నెస్ ఉంది, ఇంత అసహ్యత ఉంది, ఇంత తప్పు ఉంది, ఇంత చండాలపు మనస్తత్వం నాది, నేను ఎట్లా పనికి వస్తాను దేవుని పనికి, అసలు నాలాంటోడు, నాలాంటిది ప్రాణాలతోనే ఉండకూడదు.
అన్న కాడికి తీసుకెళ్తాడు వాడు. అందుకే చాలా సీరియస్ బిడ్డ ఇది. అపరాధ భావం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుని పాదాల దగ్గర తీసుకెళ్ళాలి. దేవా, నేను పొరపాటు పడ్డానయ్యా, నీ రక్తముతో నన్ను గడుగు, పరిశుద్ధపరచయ్యా, అయ్యా నన్ను కనికరించయ్యా. శత్రువునై నేనుండిన నాడే నన్ను గావగ బలి అయిన దయాళు. శత్రువునై నేనుండిన నాడే నన్ను గావగ బలి అయిన దయాళు. దాసుని దోషము లెంచకుమయ్యా, దాసుని దోషము లెంచకుమయ్యా, నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు దాతురు, నీవుగాక నన్నెవరు దాతురు. మరి ఒక తరి నేను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా, నీ దయ కోరి నిలిచితినయ్యా. దేవునికి మహిమ. దేవుని పాదాల దగ్గరికి పోవాలి. నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయను, తీర్మానము బలహీనం బాయను. నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయను, తీర్మానము బలహీనం బాయను. పాప నియమము బలీయం బాయను, పాప నియమము బలీయం బాయను. నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను, నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను, తెలిసి తెలిసినే వింతగా మీరితి, తెలిసి తెలిసినే వింతగా మీరితి. మరి ఒక తరి నేను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా, నీ దయ కోరి నిలిచితినయ్యా. బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళాలి నాయన? అడుగులు జారిన వేళ, అపరాధము జరిగిన వేళ, పొరపడిన వేళ, పొరపాటు మీరు పడాలి, లేకపోతే దీన్ని ఆధారం చేసుకొని పాపం చేయాలి అని నేను చెప్పట్లేదు నాయన. ఈ జీవన యాత్రలో జరుగుతున్న పోరాటంలో, నీ మనసు మీద దుష్టుడు చేసే దాడుల్లో, శరీరేచ్ఛలను రెచ్చగొట్టి నిన్ను బలహీనపరచాలని వాడు చేస్తున్న కుట్రలలో, ఎక్కడో చోట, ఏదో ఘట్టంలో, ఏదో సందర్భంలో, ఏదో ఒక విషయంలో నువ్వు డిస్టర్బ్ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడినప్పుడు, శత్రువు నిన్ను శోధించి గెలిచినప్పుడు, వాని నుండి నీవు తప్పించుకోవటానికి యేసయ్య రక్తము, యేసయ్య రెక్కలు, యేసయ్య పాదాలే నీకు ఆశ్రయం, నాకు ఆశ్రయం, మనకు ఆశ్రయం. పాపం చేయొద్దు, అది ఎప్పుడూ మంచిది కాదు. పాపం ఎప్పుడు మనకి ఇబ్బందినే తీసుకొచ్చింది కానీ ఎప్పుడు మంచిని తీసుకురా. కానీ కొన్నిసార్లు మనం టెంప్టేషన్కి గురవుతాం, బలహీనపడతాం, శోధించబడతాం, డిస్టర్బ్ అవుతాం. చేయొద్దు అని జాగ్రత్తగానే మనల్ని మనం భద్రం చేసుకుంటాం. కానీ కొన్ని సన్నివేశాలు వాడు మన ముందుకు తీసుకొచ్చి మన అడుగులు జారున్నట్లు మనల్ని శోధిస్తాడు. అలాంటి తరుణములు ఎదురైనా కూడా బిడ్డ, నీవు నేను మనం గ్రహించాల్సిందంటే యేసయ్య రెక్కల కిందికి పరిగెత్తాలి. ఈ జగమొక పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. మృగతృష్ణ అంటే తెలుసా? ఎండమావి అని అర్థం. ఈ జగం ఒక ఎండమావి లాంటిది. ఇందులో దాహం ఎంత తీర్చుకోవడానికి ట్రై చేసినా దాహం తీరదు, తృప్తి కలగదు. ఈ లోకం అలాంటిది, ఈ శరీరం అలాంటిది. తినుట చేత కడుపు తృప్తి చెందదు, వినుట చేత చెవి తృప్తి చెందదు, చూచుట చేత కన్ను తృప్తి చెందదు, అనుభవించుట చేత శరీరము తృప్తి చెందదు. దాన్ని తృప్తి పెట్టే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంటుంది, దాన్ని సంతోష పెట్టే కొద్ది ఇంకా వాంఛలు అధికమవుతాయి తప్ప కంట్రోల్ కావు. ఈ జగమొక పెను, పెను అంటే పెద్ద,
మృగతృష్ణయని, అంటే ఇదో ఈ జగం ఒక పెద్ద ఎండమావి అని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే, అయినను నామది వ్యర్థత కొరకే, పరుగులు తీయగా చోద్యం బాయను. అది పనికిరాంది కదా, పనికి మాలింది కదా, హేయమైంది కదా అని తెలుసు. నేను ఎరుగున్నాను, ఇతరులకు కూడా నేర్పాను, పెద్ద పెద్ద వాక్యాలు చెప్పాను, పెద్ద పెద్ద మాటలు చెప్పాను. అన్నీ చెప్పి నేను మళ్ళీ వ్యర్థమైన దానికోసం ఆరాటపడుతున్నా. నాకు అది దక్కలేదు, ఇది దక్కలేదని పొందుకోవటానికి ఆలోచన వస్తుంది నాకు. దేవా, ఏమైంది నాకు? ఎందుకు ఇది వ్యర్థమైందని తెలిసి కూడా దాని వైపుకే నా మనసు లాగుతుంది? నాకు ఆశ్చర్యం నాయనా. ఈ జగమొక పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. ఈ జగమొక పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే, అయినను నామది వ్యర్థత కొరకే, పరుగులు తీయగా చోద్యం బాయను, పరుగులు తీయగా చోద్యం బాయను. అదిగని నా హృది వ్యధతో రగిలెను, అదిగని నా హృది వ్యధతో రగిలెను. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, ఘోరదురితుడనయ్యా, నీ దయ కోరి నిలిచితినయ్యా. ఈ జీవన పోరాటములో, జరుగుతున్న మానసిక భౌతిక యుద్ధములో అన్ని సమయాలు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు బిడ్డ. అన్ని సమయాలలో ఆత్మ నియమము గెలవలేకపోవచ్చు. నువ్వు ఎక్కడో చోట కొన్నిసార్లు ప్రార్థనకు దూరమై, వాక్యానికి దూరమై, శరీర క్రియలకు దగ్గరై నీలో పాప నియమము గెలుస్తుండొచ్చు కొన్నిసార్లు. అప్పుడు నీ గుండె గాయమైపోయింది. నేనేనా ఇలా అయిపోయింది? నేనేనా ఇంత దిగజారింది? నేనేనా ఇంత నీచమైన ఆలోచన చేసింది? నేనేనా ఇంత తొట్టుపడింది అని నిన్ను నువ్వు అసహించుకుని నువ్వు అనుకున్న ప్రణాళికలు ఇక చేయటం మానేస్తావు. నువ్వు అనుకున్న ఆలోచనలు ఇక చేయటం మానేస్తావు. నువ్వు సాధించాలనుకున్న కార్యాల విషయంలో నీరసపడిపోతావు, నిరుత్సాహపడిపోతావు. నాకు యోగ్యత లేదని చాలా నీరసించిపోతావు. కొంతమంది అయితే ప్రాణం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాయింట్లో కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంత హేయమైన ఆలోచన చేసిన నేను బతకకూడదు, దేవుని ఇంత దుఃఖపెట్టిన నేను, ప్రభువుని ఇంత గాయపరిచిన నేను, ప్రభువుకు నచ్చని పని చేసిన నేను, ప్రభువుకు నచ్చని విధంగా ప్రవర్తించిన నేను, ప్రభువుని దుఃఖపెట్టిన నేను పనికిరాను, లోకానికి పనికిరాను, యేసయ్యకు పనికిరాను, చచ్చిపోతాను అని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వారి అపరాధాలను బట్టి అందులో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గ వాడు యూదా ఇస్కరియోతు. సాతాను ఆలోచనకు చోటిచ్చాడు. చివరి వరకు దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు. తప్పు ఆలోచనకు చోటిస్తున్నావు అని నా తండ్రి మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా వినలేదు, బలహీనపడ్డాడు. తన ప్రియ గురువు ప్రాణప్రదుడైనటువంటి ప్రభువుని వెళ్ళి 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. వాళ్ళు తీసుకెళ్లారు, యేసయ్యని అరెస్ట్ చేశారు, ముద్దుతో అప్పగించాడు, యేసయ్యని అప్పగించాడు. వాళ్ళు సిలువకు తీసుకెళ్లారు. ఇక ఆయన కొడుతున్నారు వాని కళ్ళ ముందే. అప్పగించిందాక ఒక శోధన, అప్పగించినాక ఇంకొక శోధన. పాపం చేసిందాక ఒక శోధన, పాపం చేసినాక ఇంకొక శోధన. ప్రభువుని వాని కళ్ళ ముందే కొడుతుంటే, రక్తం గారేటట్టు కొడుతుంటే వాడిని హృదయంలో కదలిక వచ్చింది. అరే, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, పెద్ద మహాపాపం చేశాను. ఆయన చేత విరిచి ఇచ్చిన రొట్టెలు తిన్నాను, దుర్మార్గుణ్ణి. ఆయన ఉపదేశం విన్నాను, ఆయన ప్రక్కలో పండుకున్నాను. ఆఖరికి ఇందాక కూడా రొట్టె విరిచి నాకు ఇచ్చాడు నా ప్రభు.
నా కడుపు నింపాడు నా ప్రభు, నన్ను ప్రేమించాడు నా ప్రభు. నేను దొంగనని తెలిసి కూడా నాకే సొమ్ము సంచిచ్చాడు. అంతము వరకు నా ప్రభు నన్ను ప్రేమించాడు. నేనెందుకు ఇంత నీచమైన పని చేశాను, నేనెందుకు ఇంత అపరాధం చేశాను, నేను ఎంత పాపిని అని ఏడవటం మొదలుపెట్టాను. ఏడ్చి యేసయ్య దగ్గరికి వస్తే ఒక రకంగా ఉండేది. ఏడుస్తూ ఏడుస్తూ అధికారుల దగ్గరికి వెళ్ళాడు, యాజకుల దగ్గరికి వెళ్ళి, మీ డబ్బు మీరు తీసుకోండి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని ఆయనను వదిలిపెట్టండి అన్నాడు. మేము ఇవ్వాల్సింది ఇచ్చాం, చేయాల్సింది చేశాం, బా ఇంకా జరగదు అన్నారు. ఏం చేయాలో వాడికి అర్థం కాల. ఆ సొమ్ము తీసుకెళ్ళి దేవాలయంలో విసిరివేసి, ఇక ఎక్కువైపోతుంది వాడికి అపరాధ భావం, ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది. ఎక్కువవుతున్నప్పుడు వానికి ప్రభువు కనపడలా, వాని మనసుకు చావు కనపడింది. ఇక చావే శరణం, చావే కరెక్టు, చావే ముఖ్యం, చావే 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 చావే. సాతాను కుట్ర. చేసినంతసేపు ఒక శోధన, చేసినాక ఇంకొక శోధన. చచ్చిపో 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 చచ్చిపో. ప్రభువు నిన్ను క్షమించుడు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నువ్వు దుర్మార్గుడివి, దుష్టుడివి, నువ్వు మామూలుడివి కాదు, నువ్వు అంత పని చేసావు, ఇంత పని చేసావు, ఏసయ్యను అప్పచెప్పేశావు నువ్వు. నీ మనసు దగ్గర కూడా వచ్చి నువ్వు ఇంత పని చేసావు, ఏసయ్యను దుఃఖపెట్టావు, ఏసయ్యని గాయపరిచావు, ఏసయ్య కళ్ళ ముందు నువ్వు తప్పు చేసావు, నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఇలా అన్నావు, ఇలా ఆలోచన చేసావు, నువ్వు అలా చేసావు, ఇలా చేసావని నువ్వు చిన్న పొరపాటు చేసినా దాన్ని భూతద్దంలో చూపించి నీ మనసు కృంగి నీ అంతటా నువ్వే చావుని వెతికేటట్టు దేవుని ముందుకెళ్ళి హృదయపూర్వకంగా, దేవా నన్ను చంపు, దేవుడు ముందుకెళ్ళి కూడా క్షమించు కాదు, నన్ను చంపు అనే పరిస్థితికి నువ్వు వచ్చేటట్టు చేస్తావు. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి? దానికి వాడు అపరాధ భావమును వాడుకుంటాడు. ఇక అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఈ అపరాధ భావం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో రెండు జరుగుతాయి. ఒకటి, నువ్వు చేయాలనుకున్న దేవుని పని ఆగిపోయింది. ఇక మనస్సాక్షి ఒప్పుకోదు. ఎవరికన్నా యేసయ్య గురించి చెప్పబోతే, నువ్వు బాగున్నావా, నువ్వు కరెక్ట్గా ఉన్నావా, వాడు చూడు ఎట్లా వేస్తాడో లంకె, పక్కన ఎట్టేస్తాడో చూడువాడు. నువ్వు బాగున్నావా, నీ పద్ధతులు నువ్వు మార్చుకున్నావా, అసలు నీకు మారు మనసు ఉందా, అసలు నువ్వు క్రమంగా ఉన్నావా, నువ్వే వంకర టింకరగా ఉండి నువ్వు ఎదుటోడికి నీతులు చెప్తున్నావు, నోరు మూసుకోరా పుల్లయ్య అంటాడు. ఎక్కడ జరిగింది ఇది? బయట ఎవడో వచ్చి చెప్పడు, నీ మనసులో నుంచే వాడు ప్రేరేపిస్తాడు. ఇక అది నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ డౌన్ అయింది. చెప్దాం అనుకొని కూడా నా బతికే బాగలేదు, నేనే వంకర టింకరగా ఉన్నాను, ఏం చెబుదాంలే అని సర్దుకుంటాం. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఇలాంటి శోధనలు మీకు వచ్చినాయా, రాలేదా? వస్తే చేతులు ఎత్తండి. లైవ్లో ఉన్నోళ్ళు, జూమ్లో ఉన్నోళ్ళు కూడా చేతులు ఎత్తండి. నాకు వచ్చిందన్నయ్య ఇట్లాంటి పరిస్థితి, నేనే సరిగా లేను, నేను ఇంకెదుటి వాళ్ళకి ఏం చెప్పేది, నేనే సరిగా లేను, నేను ఇంకెదుటి వాళ్ళకి మంచినేం బోధించేది. నీ మనస్సాక్షి నిన్ను పొడిచిద్ది, అట్లా వాడు నిన్ను శోధిస్తాడు. ఇక నువ్వు సువార్త చెప్పలేవు, ప్రశాంతంగా ప్రార్థన చేయలేవు, వాక్యం దగ్గరకు పోలేవు ధైర్యంగా. దేవుని పనిలో పాలిభాగస్తురాలు చూడండి. ఒక్క అపరాధ భావం తీవ్రమైతే ఎన్నిటికి గండి పడుతుందో చూడు. ఏమో టైంపాస్ కోసం చెప్పట్లా, నేను చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ప్రార్థన చేయబుద్ధి కాదు, ప్రభా అని మోకాళ్ళు వేయబుద్ధి కాదు. ఎందుకంటే పెద్ద పరిశుద్ధురాలు వచ్చింది, ఇక మోకాళ్ళు వేస్తుంది. నటన, వేషధారణ, నువ్వు చేసింది ఏంది? మళ్ళీ దేవుని ముందుకు వచ్చి స్తోత్రం అని ఎట్ట చెబుతావు? సిగ్గుందా నీకు? నువ్వు స్తోత్రాలు చెప్తే ఆయన వింటాడా? ఇంత పాపివి నువ్వు, ఇంత నీచుడివి నువ్వు, ఇంత దౌర్భాగ్యుడివి. నీ ప్రార్థన వినబడిద్దా? మోకాళ్ళు వేయబు కూడా లేచి వెళ్ళిపోతాం. ఎందుకు? అపరాధ భావం తీవ్రమైంది. కానీ పరిశుద్ధాత్మ ఏం చెబుతాడో తెలుసా? లేచి వెళితే కాదురా, నువ్వు మోకాళ్ళు వేసి నిలబడు, ఆయన దగ్గరికే రా. దప్పికొనిన వాను నీళ్ళ యొద్దకు రానిమ్ము, ఉచితముగా జీవజలములు పుచ్చుకొననిమ్ము అన్న ప్రభువే.
మలినపరచబడిన వాని నీళ్ల యొద్దకు రానిమ్ము, నేను వాణ్ణి గడుగుతాను. నా రక్తం యొద్దకు రమ్మను, నేను వాణ్ణి గడుగుతాను, శుద్ధి చేస్తాను. పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు, కానీ రక్తమును ఆశ్రయించాడు, ప్రభువుకు అడిగాడు, మళ్ళా లైఫ్ ఇచ్చాడు. యూద రాకపోయినే. కాబట్టి మొట్టమొదటిది అవమానము, రెండవది అనుమానము, మూడవది అపరాధ భావం, వాడి తంత్రాలు. అపరాధ భావము అపరాధ భావం ఎక్కువ చేస్తాడు. నువ్వు అనుకున్న ఆలోచనలన్నిటి మీద నీళ్లు చల్లుతాడు. నీకేం చేయబుద్ధి కాదు, సిగ్గుగా ఉంటుంది. మళ్ళీ జనం ముందు మామూలుగానే ఉంటావు, కానీ పర్సనల్ లైఫ్, నీ లైఫ్ నీకు తెలుసు కాబట్టి సిగ్గేస్తుంటుంది. ప్రార్థనకి అదే ఫీలింగ్, ముఖం జల్లదు, వాక్యం దగ్గరికి రాలేవు, వాక్యం వినలేవు, మోకాళ్ళు వేయలేవు, సువార్త చెప్పలేవు, అన్నిటికీ గండిపడిద్ది. దేవుని సన్నిధిలో కూర్చోలేవు, దేవుని సన్నిధిని వెతకలేవు, అన్నిటికీ పడింది. మరి దీని విరుగుడేంది? సావేనా? అలాంటి విషపూరిత ఆలోచనలు కూడా వస్తాయా రావా? నేను ఎదుర్కొన్నానన్న అలాంటి శోధన అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నీవింత బలహీనుడివి, బతకటం వేస్ట్, నువ్వింత బలహీనరాలివి, సస్తే పోయిద్ది అనే ఆ స్థాయి ఆలోచన. అదిగో చూసారా, నేను ఒట్టిగా చెప్పట్లా. పరిశుద్ధాత్ముడు మన హృదయములు ఎరిగిన వాడు ఆయన. అందుకు మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు చేయవలసిన పని ఏమిటంటే చావు కోసమో లేకపోతే ప్రార్థనకు దూరంగా అయిపోవటమో దేవునికి దూరంగా అయిపోవటమో కాదు. అపరాధం చేశాడు, తేడా పడ్డాడు, బలహీనపడ్డాడు, పరిగెత్తుకుంటా ప్రభు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడ్డాడు, బోరున ఏడ్చాడు. ఎవరైనా అబ్బా, శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాకుగోరగని క్షమాపణ నందిన. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, మంటి పురుగులమని జ్ఞాపకం చేసుకుంటాడు, అల్పులమని జ్ఞాపకం చేసుకుంటాడు, బలహీనులమని జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యా అనుకుంటా పోయాడు. పాపములో పుట్టిన వాడినయ్యా, పాపములోనే అమ్మ నన్ను గర్భానం మోసింది, నాకు తెలియలేదయ్యా నాలో పాపం పనిచేస్తుంది. అయ్యో దేవా, నేనేనా ఈ పని చేసింది, నేనేనా ఇలా అయిపోయింది, నేనేనా ఇంత నీచంగా దిగజారింది, ఒక నరహత్యకు నిరపరాధి రక్తముకు నేను కారణమయ్యానా, ఒక నిర్దోషైన నా సైనికుని చావుకు నేను కారణమయ్యానా, అయ్యో వాని భార్యను నేను ఆశించానా, నాకు లేకపోయారా, దేవా ఎంత పాపం చేశాను, ఎంత పాపం మూట కట్టుకున్నానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని పరిగెత్తుకుంటా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. దావీదును గూర్చి దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడని. దేవుని చిత్తానుసారమైన మనస్సులో అతిక్రమము జరిగినప్పుడు దేవుని పాదముల యొద్దకు పరిగెత్తే అలవాటు ఉంటుంది. చావుకో, తాడుకో, చీరకో, చున్నీకో కాదు, ఉరికొయ్యకు కాదు, ఉరికి కాదు పోవాల్సింది. ఆయన పాదాల దగ్గరికి పోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, గట్టిగా ఏడవాలి. దేవా నేను కోరుకోలేదు, నేను అనుకోలేదు, నేను నీ బిడ్డగా నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా రోషంగా అగ్నిగా బతుకుదామన్నా, కానీ దురదృష్టవశమున శోధన కాలమందు నేను బలహీనపడితే నీ ప్రభు నన్ను క్షమించు ప్రభు, నన్ను అసహించుకోవని నేను అనుకుంటున్నాను, నన్ను అర్థం చేసుకోయ్యా. దేవా నీ దగ్గర ఏ తప్పు లేదు, తీర్పు తీర్చున్నప్పుడు నువ్వు నిర్మలుడుగా కనపడతావు, నేనే ఉన్న దోషమంతా నాదే ప్రభు, నన్ను క్షమించు, నీవు త్రోసి వేస్తే నాకు దిక్కెవరు. ఎంత బాగా అడిగాడు భక్తుడు.
శత్రువునై నుండిన నాడే నన్ను గావగ బలి అయిన దయాళు. దాసుని దోషము లెంచకుమయ్యా, నీ దాసుని దోషాలు లెక్క కట్టకయ్యా, కొట్టివేయ్యా, తుడిచివేయ్యా, కడిగేయ్యా, పరిశుద్ధపరచయ్యా, పరిశుద్ధపరచయ్యా, పవిత్రపరచయ్యా. నేను బతకలేను ప్రభువా, నువ్వు త్రోసివేస్తే బతకలేను ప్రభువా, నువ్వు అసహించుకుంటే బతకలేను ప్రభువా, నీ పని చేయకుండా బతకలేను ప్రభువా, నీ చిత్తము నెరవేర్చకుండా బతకలేను ప్రభువా. ముందుగానే దేవుని పాదాల దగ్గర పరిగెత్తి దేవునితో సమాధాన పడాలి. అసలు ఇవన్నీ జరగక మునిపే దేవునికి అప్పగించుకోవాలి. దేవా, దుష్టుని చేత నన్ను బడనీయొద్దు, పాపములో నన్ను బడనీయొద్దు, తెలివి తక్కువ దాన్ని తెలివి తక్కువ వాడిని, జ్ఞానము లేని దాన్ని జ్ఞానం లేని వాడిని, ఆకర్షణలకు నేను అలాగా మాయాసంత ఆకర్షణలకు పసిపిల్లలు ఆకర్షించబడ్డట్టు ఆకర్షించబడతానయ్యా. నా తండ్రిగా నా తల్లిగా నువ్వే నన్ను గాయి ప్రభువా, నన్ను గాయి ప్రభువా, నీ రెక్కల్లో నన్ను దాయి ప్రభువా, మాయాసంత ఆకర్షణలకు నన్ను పోనీయకు ప్రభువా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా అని ముందే మనం దేవుని పాదములను పట్టుకుని ఏడవాలి. ఆయన పాదాలు ఆశ్రయించి సరి చేసుకోవాలి, మెళకువగా ఉండాలి. అయినా అడుగులు జారితే ఇది పద్ధతి. బిడ్డలారా, అందరూ వేలాది మంది వింటారు ఈ వేళ. అందుకే చెప్తున్నాను, నేను పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నాను. సంధివ్వకండి సైతానుకి. అపరాధ భావం మంచిదే, కానీ అది అతయిందంటే చావుకెళ్ళిద్ది. నీ మనసు చచ్చిపో అంటది. వాడు అదే నెగిటివిటీ నీ మీదకి పంపిస్తూ ఉంటాడు, వ్యతిరేకత నీకు వచ్చేటట్టు చేస్తాడు, నీ మనసు మీదకి యుద్ధం చేస్తాడు. నువ్వు చేయాల్సింది దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని దగ్గర ఆయన రక్తమును ఆశ్రయించాలి, కడుక్కోవాలి, ప్రభువుతో సమాధాన పడాలి, మళ్ళా కార్యోన్ముఖుడవై మళ్ళా యుద్ధం మొదలు పెట్టాలి. కార్యోన్ముఖురాలివై మళ్ళా ఛాలెంజ్ తీసుకోవాలి, మళ్ళా రోషముగా దేవుని కోసం నిలబడాలి. అంతేగాని కృంగిపోకూడదు, బలహీనపడకూడదు, ధైర్యం విడవకూడదు. నీ మనసు అంటది తెలియక చేస్తే క్షమిస్తాడు. నువ్వు తెలిసే చేశావు కదా. తెలిసి చేసినా, తెలియక చేసినా, తెలివిలో చేసినా, తెలివి లేక చేసినా జరిగిపోయింది ఇక దాని గురించి కూర్చుంటే కాదు. కృంగిపోయి నిరుగారిపోయి నిరుత్సాహపడిపోయి ఏడుస్తా కూర్చుంటే కాదు. వాట్ నెక్స్ట్ అంటే యేసయ్య రక్తము, యేసయ్య పాదాలే ఆశ్రయం. ఈ విషయాలని మనం గట్టిగా చేపట్టాలి, లేకపోతే మోసం జరిగిద్ది. నీ వీక్ పాయింట్లను అడ్డం పెట్టుకొని వాడు తరచుగా వాటిలో నువ్వు బలహీనపడేటట్టు చేసి నీ ద్వారా దేవుడు తలపెట్టిన పెద్ద ప్రణాళికలు నెరవేరకుండా వాడు నిన్ను వ్యర్థురాలిగా కూర్చోబెడతాడు. అక్కడ సేవకులు అయిపోయారు, ఇందులో సేవకులు దెబ్బతిన్నారు, సేవకురాళ్ళు ఎఫెక్ట్ అయిపోయారు. వాళ్ళని కదిలిస్తే పనికిరాం మేము సేవకు అంటారు. ఎందుకు పనికిరాం అంటే నేనే మంచివాడిని కాదు, నేనే మంచిదని కాదు, నేను పనికిరాని సేవకు అంటారు. అంటే పడిపోయారు నిరాశ ఊబిలో. కొట్టేశాడు వాడు. రోషం కలిగి దేవుని కొరకు భగ్గున మండుతారనుకున్న దద్దమలై కూర్చున్నారు. వాడు కొట్టిన దెబ్బకి. బిడ్డా, నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం బతకాలనుకుంటావో, దేవుని కోసం ప్రణాళికలు రచించుకుంటావో, దేవుని కోసం గొప్ప గొప్ప ఉద్దేశాలు ప్లాన్ చేసుకుంటావో, వాడు వచ్చే రూట్లో వాడు వస్తాడు, వాడు గీసే స్కెచ్ వాడు గీస్తాడు, వాడు కొట్టే దెబ్బ వాడు కొట్టడానికి ట్రై చేస్తాడు. దాన్ని తిప్పుకొని తిరిగి కొట్టాల వాడిని. దాన్ని తట్టుకొని దాన్ని తిప్పుకొని తిరిగి వేయాల వాడిని. అంతేగాని ఇస్కరియోతు యూదాలాగా కుప్పగూలిపోకూడదు. కృంగిపోయే మనసుకు ధైర్యం చెప్పుకోవాలా. మనసా, ఎందుకు కృంగుతున్నావు? ఆయన కృపగలవాడు. క్రీస్తు యేసునందున్న కృపచేత బలం తెచ్చుకో. ఆయన మహాశక్తిని బట్టి బలం తెచ్చుకో. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుండు.
తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణము చే దేవ సంస్కృతి చేయవే మనసా శ్రీ. ఏమా యుద్ధంలో ఉన్నప్పుడు ఒక దెబ్బ మనకు తగలదా? మన దెబ్బలు శత్రువుకు తగిలితే వాడి దెబ్బలు మనకు కూడా తగులు. ఏమో ఒక దెబ్బ తగిలింది, పడ్డావు, పడి అక్కడే కూర్చుంటే ఇంకా లేవకుండా చంపుతాడు పిచ్చోడా. యుద్ధంలో మనకు ఉండాల్సిన వివేకం అది. ఫైట్ చేస్తున్నావు, స్కెచ్ గీశాడు, వ్యూహం వేశాడు, వర్కౌట్ అయింది, దెబ్బ తగిలింది, గాయమైంది, పడ్డావు. పడ్డప్పుడు చేయాల్సిందేంది? అక్కడే కూర్చున్నావు అనుకో, లేవకుండా కొడతాడు వాడు. ఆహా, యుద్ధరంగం జరుగుతున్న పోరాటంలో దెబ్బ తగిలింది, కూలబడ్డాను, తిప్పుకోవాలి, అర్జెంటుగా తిప్పుకోవాలి, తిప్పుకొని వాడికి దెబ్బగా దెబ్బేయాలి, కొట్టాలి, నేను తిప్పుకోవాలి, నేను కూలబడకూడదు. ఈ మైండ్ రావాలి మనకి. చాలా 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 కీలకం ఇది. తిప్పుకోవాలి, తిప్పుకునే మనసు రావాలి. తిప్పుకోకపోయావంటే అవుట్. ముందుగానే మెళకువగా ఉండాలి. ఎక్కడ వాడి దెబ్బ కొట్టే ఛాన్స్ ఉందో ఆ పరిస్థితులు ఏర్పడకుండానే తప్పించుకోవాలి. బై మిస్టేక్ జరిగిందా, దాన్ని పట్టుకొని కూర్చుంటాడు ఇక వాడు. పడ్డావా, గాయం తగిలి పడ్డావా, ఇక వచ్చి దగ్గరకు వచ్చి ఇంకా కొట్టడా? ఇక లేవకుండా కొడతాడు. ఫస్ట్ చిక్కకుండానే మెళకువగా ఉండాలి. చిక్కి ఒక దెబ్బ తింటే, అబ్బా దెబ్బ కొట్టాడు రాని దాన్ని ఛాలెంజ్గా తీసుకొని దేవుని పాదాలు పట్టుకొని ఆయన రక్తంలో కడుక్కొని దిద్దుకొని తిరిగి లేచి కొడితే మళ్ళీ 4 రోజులు వాడు నిద్రపోకూడదు. ఒక్క దెబ్బకి 4 రోజులు కలవరం పుట్టాల వాడికి. వాడు కొట్టిన దెబ్బ నిమిషాల్లో నువ్వు తేరుకున్నావు, నువ్వు కొడితే మళ్ళీ 4 రోజులు వాడు లేవకూడదు. నీకు నా దేవుడు తోడై ఉంటాడు, బలవంతుడైన వాడు నీకు తోడుగా ఉంటాడు. అట్లా ఉండాలి, రోషం తెచ్చుకోవాలి. అంతేగాని కృంగిపోయి కూలబడ్డావంటే, సాలీడుని చూసారా మీరు? సాలీడునే గూడల్లితే ఏదైనా దోమ కానీ ఈగ కానీ వచ్చి ఆ గూడుకు టచ్ అయిందంటే అతుక్కుపోయి దాని నుంచి బయటికి పట్టడానికి అది కదులుతూ ఉంటే, ఇది సెంటర్లో ఉంటుంది, దీనికి సంకేతం వెళ్ళిద్ది. ఆ సెంటర్ నుంచి అక్కడికి వచ్చిద్ది, ఆ ఈగ దగ్గరకు, ఆ దోమ దగ్గరకు వచ్చి అది అల్లిన దారాల్లో ఒక దారం తగులుకొని ఇది మిగిలిన బాడీ అంతా ఫ్రీగా ఉంటుంది, ఒక దారం తగులుకొని దాని నుంచి వదిలించుకోవడానికి తిప్పలు పడుతుంటుంది. ఇదొచ్చి ఇక మొత్తం టోటల్ బాడీ మొత్తాన్ని రౌండ్ కొట్టేసిద్ది. ఇంకా దారాన్ని దాని మీదకి ఉత్పత్తి చేసి దాన్ని మొత్తాన్ని అలా చుట్టేసి దాన్ని రెక్కలు ఆడకుండా టోటల్గా దాని బాడీ మొత్తం ఒక్క మెడ భాగాన్ని ఒక్కదాన్ని బయట ఉంచి మిగిలిన బాడీ మొత్తాన్ని దానికి వెనక ఉండే కాళ్ళు ముందుండే కాళ్ళు అన్నిటిని చుట్టేసిద్ది, రెక్కలను చుట్టేసిద్ది, ఎగిరిపోకుండా కాళ్ళను చుట్టేసిద్ది. ఎంత స్పీడ్గా చేసిద్దంటే దన 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 చుట్టేసి మెడ భాగంలో గ్యాప్ ఉంచిది. ఎందుకో తెలుసా? అక్కడి నుంచి బ్లడ్ తాగటానికి. సైతానుగాడు అట్టంటోడు. ఎక్కడో చోట వేస్తాడు ఒక దారాన్ని, నువ్వు చిక్కావనుకో ఇక ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యాక ఇంకా 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 చూడతాడు నీకు. ఒక పొరపాటు, ఇప్పుడు జరిగిన పొరపాటుకి ఎప్పుడెప్పుడో జరిగిన మొత్తం తీసుకొచ్చి కొప్పేసి అప్పుడు అలా చేసావు, అప్పుడు అలా చేసావు, అప్పుడు అలా చేసావు, అప్పుడు అలా చేసావు, నీ బతుకంతా అయితే ఇప్పుడు ఇలా చేసావు అని అవన్నీ తీసుకొచ్చి ఒక బస్తా అయితే చూపిస్తాడు నీకు. అవన్నీ కొట్టేసిన కేసులు. కానీ వాడు ఆ ఫైల్ కూడా తీసుకొచ్చి నీ ముందు పెట్టి, ఇదిగో ఇన్ని కేసులు ఉన్నాయి, నిన్ను ఎట్ట వదిలిపెడతాడు దేవుడు అంటాడు. అప్పుడు నువ్వు అనాల్సిందేంది? నిజమే సైతాన్. నిజమే సైతాన్, కరెక్టే, పనికిరాను, ఇంకా వేస్ట్. అదా
అరే అయిపోయిన కేసుల ఫైల్ అన్నీ తెస్తున్నావు ఏందిరా? అవన్నీ ఆయన రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధుడు పరిశుద్ధురాలని పిలిచాడురా. ఎప్పటికప్పుడు నా తండ్రి నన్ను తెలుపు చేస్తానే ఉన్నాడు, కడుగుతానే ఉన్నాడు, శుద్ధి చేస్తానే ఉన్నాడు. నన్ను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తానే ఉన్నాడు నా తండ్రి. మీకు నవ్వనంటే ఈజీగా చెప్తే అర్థమయ్యేటట్టు. 5 ఏళ్ల వయసు వచ్చిందాక అమ్మాయి గడిగిద్దిగా శుభ్రంగా అన్ని. వాడు వచ్చి అంటాడు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇదే పని చేస్తున్నావు అంటాడు. చేశావు, కడగటం కూడా అయిపోయింది, ఇంకేం లేదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసేస్తుంది అమ్మ. అంతేనా? లేకపోతే సంవత్సరం. ఇప్పుడు అర్థమైంది తల్లులకి. అసహ్యంగా ఉంటుందని చెప్పలేదులే. అయిపోయిన వాటన్నిటిని తీసుకొచ్చి వాడు నిన్ను కృంగదీస్తాడు. అవన్నీ ఎక్కడున్నారా? నా తండ్రి కొట్టేశాడు కదా, కడిగేశాడు కదా. ఇదిగో ఇప్పుడు నేను డిస్టర్బ్ అయ్యాను, నా ప్రభు పాదాలు పట్టుకుని నా తండ్రి నన్ను గెలిపిస్తాడు, విడిపిస్తాడు, కడుగుతాడు, శుభ్రం చేస్తాడు. మనం అనాల్సింది అది. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. ఎడము కలుగా చేసియున్నాడు, మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. పాటలో ఎందుకు రాశాడు అనుకున్నావు ఆయన పెద్ద ఆయన? ఈ మాటలో దేవ సంస్తుతి చేయడానికి నీ మనసు ఒప్పుకోదు. ఆ మనసులో కూడా అపరాధాలను తీసుకొచ్చేస్తాడు. అపరాధాలన్నీ కుప్పైతే పెట్టుకొని అక్కడ పాపం, ఇక్కడ పాపం, అలా పాపం, ఇలా పాపం, ఇన్ని పాపాలుండి నేను సంస్తుతి చేస్తే ఆయన ఎట్టింటాడు అని నువ్వు నీరు గారిపోయి అందరూ స్తోత్రాలు చెబుతుంటే నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని అనుకుంటా కొడతావు. అందుకని ఆ దరిద్రపు ఆలోచన రావద్దు నాయనా. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి అడిగావో అప్పుడే గడిగాడు రా పిచ్చోడా, ఇంకా లేదురా, వదిలేసి మంచి మనసుతో, నిండు మనసుతో, పూర్ణ హృదయంతో సంస్తుతి చేయవే మనసా. ఎందుకే కృంగిపోతావు? అయిపోయిన దానికి అయిపోయింది. కడిగేశాడు, శుద్ధి చేశాడు, కేసు కొట్టేశాడు, ఫ్రెష్ చేశాడు, పరిశుద్ధుడు పరిశుద్ధురాలని పిలిచాడు. మళ్ళా పాపినని కూర్చుంటావే పనికి మాలిన మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే యెహోవా దేవుని. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే యెహోవా దేవుని. పావనా నామమును తింతుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా. దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవునికి మహిమ. నీ మనస్సు మీద జరుగుతున్న మానసిక యుద్ధాన్ని నువ్వు గెలవాలి బిడ్డ, గుర్తుపెట్టుకో. నీ మనసు మీదే జరిగిద్ది పెద్ద ఫైటింగ్. పెద్దాయనా, ఓ పెద్దాయనా, నీ మనసు మీదే జరిగిద్ది యుద్ధం. కృంగదీస్తాడు వాడు, భయపెడతాడు, నీ టైం అయిపోయిందంటాడు, నీకు సావు మూడిందంటాడు, ఇప్పటికే 60 వచ్చినాయి, ఇంకా 70ఏగా, ఇంకా 10ఏగా నువ్వు బతికేదంటాడు, ఇంకా నీ పని అయిపోయిందంటాడు. ఇప్పటికే 70 వచ్చినాయి, ఇంకెప్పుడు పోతావో తెలియదు, ఇప్పటికే 80 వచ్చినాయి, ఇంకెప్పుడు పోతావు, ఇప్పటికే 60 వచ్చినాయి, ఇంకా 10ఏగా, అయిపోయిందిగా, కాళ్ళు పోయినాయిగా, కళ్ళు పోయినాయిగా, పళ్ళు పోయినాయిగా అన్నీ చెబుతూ ఉంటాడు. ఒరే పోరా సైతానా, పోతే మళ్ళీ తిరిగి నాకు ఇవ్వగలడు, ఆయుష్కాలాన్ని పొడిగించగలడు, నన్ను ఇంకా వాడుకొనగలడు, నన్ను ఇంకా బ్రతికించగలడు, బాగు చేయగలడు, స్వస్థపరచగలడు, నిలబెట్టగలడు. నా తండ్రి నన్ను స్థిరపరచగలడు అని చెప్పాల. మనస్సు మీద జరిగే యుద్ధం గుర్తుపట్టండి. ఫస్ట్
నీ మనసుకు చెప్పుకోవటం నేర్చుకో. నీ మనసుకి చెప్పుకోవటం నేర్చుకో. సైతానుగాడు పంపిణీ చేసే కాదు, దేవుడు చెప్తున్నవి ఆ మనసులో స్థిరపరచుకో.